ఇదే అంశంపై మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం, ఓవైపు క్వాష్ పిటిషన్ కి సంబంధించిన విచారణ 4 గంటలకు వాయిదా పడ్డం, మరోవైపు రిమాండ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి చురుగ్గా కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఓవరాల్ ఇష్యూని? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? హైకోర్టులో ఇమీడియట్ రిలీఫ్ అయితే అల్లు అర్జున్కు దొరకలేదు. ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయకూడదు అనేటువంటి ఏదైతే ప్లీ ఉందో దాని మీద ఇమీడియట్గా విచారణ జరగలేదు. ముందుగా న్యాయమూర్తి ఈ మొత్తం అంశాన్ని గురించి చర్చించిన తర్వాత 4 గంటలకు విచారణ చేస్తామని చెప్పారు. సో 4 గంటలకు దీనికి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలనేటువంటిది, ఎట్ ద సేమ్ టైం సోమవారం వరకు ఆయన అరెస్టు చేయకూడదు అనేటువంటిది ఆయన తరపున లాయర్లు వేసినటువంటి పిటిషను. దాంతోపాటు ఈ సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద కూడా 4 గంటలకు విచారణ జరగబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మనం చూడొచ్చు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించి మెడికల్ టెస్టులు కంప్లీట్ చేసిన తర్వాత ఆయనను న్యాయమూర్తి ముందట హాజరుపరిచి ఆ తర్వాత ఆయన కోర్టులో, నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఆయన అరెస్టుకు సంబంధించి పూర్తిగా ప్రాసెస్ జరుగుతోంది. ఆయన రిమాండ్కు పంపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో 4 గంటలకు కోర్టు మళ్ళీ విచారణ ప్రారంభించిన తర్వాత అప్పటి వరకు అరెస్ట్ కంప్లీట్ అయితే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. అరెస్టును నిరోధించేటువంటి అవకాశాన్ని ఆయన కోల్పోతారు. ఎందుకంటే ఆ లోపలే అరెస్ట్ అనేటువంటిది కోర్టు ముందట చూపెడతారు కాబట్టి ఆయన బెయిల్ పిటిషన్ వెళ్లాల్సి ఉంటుంది. సో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. రేపు సాటర్డే, ఎల్లుండి సండే. సో ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ ఈరోజు ఏమన్నా పిటిషన్ మూవ్ అవుతుందా, దానికి సంబంధించి ఏమైనా జడ్జి అలో చేస్తారా, లేదంటే రేపు హౌస్ మోషన్ లాంటిది ఏమైనా వేసేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఒకవైపు ఆయన జైలుకు వెళ్ళేటువంటి కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఓవరాల్గా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, తీసుకొచ్చినటువంటి ప్రక్రియ కావచ్చు, స్పీడ్గా జరుగుతున్నటువంటి ఈ మొత్తం ప్రాసెస్, ఎట్ ద సేమ్ టైం ఇంకొక వైపు కోర్టులో ఇమీడియట్గా రిలీఫ్ రాకపోవడం, ఇవన్నీ అంశాలను బేరీజ్ వేసుకుంటే అల్లు అర్జున్ రిమాండ్కు వెళ్ళేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. బట్ డెఫినెట్గా ఆయనను అరెస్ట్ చేసినటువంటి విధానంతో పాటు ఇమీడియట్గా తీసుకొచ్చి ఆయనను చెంచల్గూడ జైలు, ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఇది ప్రాసెస్ ప్రకారమే జరిగిందా? ఎందుకు ఇంత తొందర ఉంది? అల్లు అర్జున్ను ఆయన బెడ్రూమ్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనకాల ఏదన్నా పొలిటికల్ ఒత్తిడి ఉందా? బయట నుంచి ఏదన్నా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా తెలంగాణ గవర్నమెంట్ మీద, పోలీసుల మీద? ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా అంశాలకు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గతంలో మనం స్టాంపేడ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట మనం రాజమండ్రిలో పుష్కరాల సమయంలో స్టాంపేడ్ జరిగి 27 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు దాంట్లో పూర్తిగా దానికి కారణం అనేటువంటి చాలా విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి జరగలేదు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీటింగ్లో, చంద్రబాబు మీటింగ్లోనే చీరల పంపిణీకి సంబంధించి కూడా స్టాంపేడ్ జరిగినటువంటి అవకాశం మనం చూసాం. సో ఇటువంటి చాలా ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్య లేదు. బట్ అల్లు అర్జున్కి సంబంధించి అన్ఇంటెన్షనల్గా ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక ప్రక్రియ, దాని మీద ఒకవైపు ఆయన లీగల్గా ఫైట్ చేస్తున్నారు, ఆయన కోర్టుకు వెళ్ళారు, రెమెడీ కోరారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం అరెస్టు ప్రక్రియ ఇంత వేగంగా జరగడము, ఆయనకు నోటీస్ ఇవ్వకుండా, ఆయనను విచారణ చేయకుండా డైరెక్ట్గా ఆయనను అరెస్ట్ చేసడం వెనకాల డెఫినెట్గా సినీ వర్గాల్లో కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్టు వెనకాల కొన్ని బాహ్య శక్తులు పనిచేశాయి అనేటువంటిది, ముఖ్యంగా పొలిటికల్ ఫ్యూడ్ ఉందా, ఆయనను రాజకీయంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఇటీవలి కాలంలో గత ఎలక్షన్స్లో 1-2 స్టెప్స్ ఆయన తీసుకున్నది, దానికి కోపంతో కొంతమంది ఇదంతా చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసుకుంటే లీగల్గా 4 గంటల వరకు, 4 గంటల కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికే అరెస్ట్ అనేటువంటిది చూపెట్టేస్తే, కోర్టు ముందు ఆయనను హాజరు పరిచేస్తే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుని ఆ బెయిల్ మీద విచారణ చేయాల్సి ఉంటుంది. సో బెయిల్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు, సాధారణమైనటువంటి కేసుల్లో పోలీసులు ఒక కేసు డైరీ తయారు చేసి రిమాండ్ రిపోర్ట్తో మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు 14 రోజుల రిమాండ్ ఇవ్వడం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ వేసుకొని, బెయిల్ పిటిషన్ వేసుకొని, బెయిల్ పిటిషన్ విచారణ తర్వాత బయటకు రావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక స్టార్, అది బెస్ట్ యాక్టర్ జాతీయ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన బెడ్రూమ్లో ఉన్నప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ కూడా, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. డైరెక్ట్ పోలీసులు వెళ్ళి ఆయనను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆయనను కూర్చోబెట్టి ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో ఆయనకు మెడికల్ టెస్ట్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టుకు తీసుకొస్తారని చెప్తున్నారు. నాంపల్లి కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది, రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ మొత్తం 11 గంటల 40 నిమిషాల నుంచి చూసుకుంటే దాదాపు ఇప్పుడు 2:40 అవుతుంది. కాబట్టి ఈ మొత్తం 3 గంటల్లో చాలా వేగంగా జరిగినటువంటి
పరిణామాలు చూసుకుంటే డెఫినెట్గా అల్లు అర్జున్ను రిమాండ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది పోలీసులు సాధారణంగా చేస్తున్నటువంటి ప్రక్రియనా, దీని వెనుక పొలిటికల్ ఇంటెన్షన్ ఉందా అనేటువంటిది కూడా చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. బట్ ఆయన లీగల్ రెమెడీ కోసము ఆయనను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో 2.5 గంటలకు ఆయన పిటిషన్ మీద కాసేపు విచారణ జరిగింది. న్యాయమూర్తి మొత్తం పిటిషన్కి సంబంధించి 4 గంటలకు విచారణ చేస్తామని చెప్పారు. సో 4 గంటలు అంటే ఇమీడియట్ రిలీఫ్ ఏం రాలేదు ఆయనకు. ఆయనను అరెస్ట్ చేయకుండా ఎటువంటి ఉత్తర్వులు హైకోర్టు నుంచి రాలేదు. సో డెఫినెట్గా 4 గంటలకు కూడా అటువంటి ఉత్తర్వులు వస్తాయా, న్యాయమూర్తి ఏ విధంగా దీని మీద తీర్పు చెప్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఒక పెద్ద బ్రేకింగ్ ప్రస్తుతము అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనను కోర్టుకు తీసుకెళ్తారు, నాంపల్లి కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. సో న్యాయమూర్తి రిమాండ్ ఇస్తారా, రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, చాలా ప్రాసెస్ ఉంది. బట్ 4 o'clockకి మాత్రం హైకోర్టు ఈ మొత్తం కేసుకు సంబంధించి ఆయన మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అనేటువంటి పిటిషన్ ఏదైతుందో దాని మీద ఒక విచారణ చేయబోతుంది. అప్పటి వరకే మొత్తం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టు ప్రక్రియ కంప్లీట్ అయితే ఆయనను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక తీర్పు హైకోర్టు నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు చూస్తుంటే డెఫినెట్గా అల్లు అర్జున్ చిక్కులు పెరుగుతున్నాయి. అతన్ని రిమాండ్కు పంపించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.